వివాదాలకు కేరఫ్గా మారిన వేణుస్వామి మరోసారి సమంత పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన 2013లో సమంత చేతుల ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు వీరిద్దరూ విడిపోతారంటూ కూడా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా తర్వాత వైవాహిక జీవితంలో విభేదాలు కూడా వచ్చాయి. ఆయన చెప్పిన విధంగా తర్వాత వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో చైతు సమంత విడిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా వేణుస్వామి మరోసారి చైతు శోభిత ఎంగేజ్మెంట్ కూడా జాతకం చెప్పారు. వీరిద్దరు సైతం విడిపోతారంటూ రచ్చ చేశారు. ఇది కాస్త ముదిరి రచ్చగా మారింది. ఏకంగా వేణుస్వామి వ్యవహారం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడం వరకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో తాజాగా వేణుస్వామి మరలా ఒక వీడియోని విడుదల చేశారు. సమంత గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడారు. 2013లో తాను చెప్పిన విధంగానే సమంత చైతు విడిపోయారన్నారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఎవ్వరు కూడా అండగా నిలవలేదు అన్నారు. ఆ తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయి మయోసైటిస్కి గురైందని అన్నారు. మరలా ఆమె ఎంతో ధైర్యంతో కోలుకొని ప్రస్తుతం మరలా హిట్ సినిమాలు చేస్తుంది అన్నారు. ఇక కన్నడ తమిళ ఇండస్ట్రీలు ఆదరించిన విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సమంతను ఆదరించట్లేదు అని వేణుస్వామి అన్నారు. ఆమె ఇక్కడి అమ్మాయి కాకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని వేణుస్వామి అన్నారు. కొందరు కావాలని సమంత వ్యవహారం సైడ్ ట్రాక్కి వెళ్లేలా చేసి తనపై లేనిపోని విధంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక అయినా కూడా తాను గతంలో ఒక అమ్మాయికి జాతకం చెప్పాను. ఇప్పుడు కూడా మరో అమ్మాయి జీవితం ఇబ్బందుల పాలు కావద్దని జాతకం చెప్పాను అని వేణుస్వామి క్లారిటీ ఇచ్చారు. తమిళ కన్నడ ఇండస్ట్రీలు సమంతను ఆదరిస్తున్నాయని, శామ్ను వాళ్ళు ఎంతో అర్థం చేసుకున్నారని వేణుస్వామి అన్నారు. అంతేకాకుండా సమంత అతి తొందరలో మరో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు వేణుస్వామి స్పష్టం చేశారు.